ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్ళింది. రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసిన పోలీసులు సిట్ ఆఫీసుకు తరలించారు. జోగి రమేష్ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ నివాసం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్ళింది. రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసిన పోలీసులు సిట్ ఆఫీసుకు తరలించారు. జోగి రమేష్ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ నివాసం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్ళింది. రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసిన పోలీసులు సిట్ ఆఫీసుకు తరలించారు. జోగి రమేష్ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ నివాసం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయమే సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా జోగి రమేష్ ఇంటికి భారీగా చేరుకున్నట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? సంబంధించి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ పాత్ర కూడా ఉందనేటువంటిది ఇటీవల పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి జనార్దన్ రావుకు జోగి రమేష్ కు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సంబంధిత అధికారులు పోలీసులు పూర్తిగా విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే నకిలీ మద్యానికి సంబంధించి కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ కూడా కస్టడీ తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి తన నివాసానికి ఉదయం పోలీసులు వెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఉదయమే పోలీసులు జోగి రమేష్ ఇంటికి చేరుకొని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఇప్పటికీ జోగి రమేష్ కు పాత్రను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా పోలీసులు విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే అరెస్ట్ కు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఈ నకిలీ మద్యం కేసును సిబిఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నకిలీ మద్యం తయారీకి సంబంధించి సరఫరా ఏదైతే జరిగిందో అందుకు అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఈ ఇష్యూకు సంబంధించి ఇప్పటికే కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే సిబిఐ అయితే పూర్తిగా విచారణ చేసి అందులో వాస్తవాలు అయితే నా పాత్ర ఉందా లేదా ఒకవేళ ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో విచారణ చేస్తుంది అనేటటువంటి నేపథ్యంలోనే జోగి రమేష్ ఈ సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా చూసినా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఇప్పటికే ఈ కేసులో నకిలీ మద్యం కేసులో పూర్తిగా డెప్త్కి వెళ్లి సంబంధిత అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు జోగి రమేష్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయ్, సుబ్బారెడ్డి, ముఖ్యంగా జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు ఏవన్ నిందితుడు జనార్దన్ రావు పోలీసులకు గతంలో వాగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏమన్నా కీలక ఆధారాలు ఏమైనా దొరికాయా జోగి రమేష్ విషయంలో, లేకపోతే ఆ స్టేట్మెంట్ ఆధారంగానే అరెస్ట్ చేస్తున్నారా? విజయ్, అయితే జోగి రమేష్ సంబంధించి ఇందులో జనార్దన్ రావుకు అలాగే జనార్దన్ రావు తమ్ముడైనటువంటి వ్యక్తికి ఈ జోగి రమేష్ కు వీళ్ళందరికంటే కుటుంబ నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే జోగి రమేష్ కు జనార్దన్ రావుకు మధ్య రాజకీయాలకు రాకముందును కూడా వీళ్ళిద్దరికి పరిచయాలు బాగా ఉన్నాయి అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు. లేకపోతే ఇద్దరు కూడా ఎదురెదురిళ్లలో నివాసం ఉండాలనేటువంటి నేపథ్యంలోనే జనార్దన్ రావు ఎవరైతే జోగి రమేష్ ను ఈ నకిలీ మద్యానికి సంబంధించి మద్య వ్యాపారాలనికి తీసుకొచ్చారనేటువంటిది కూడా పోలీసులు ప్రాథమికంగా చేసినటువంటి విచారణలో బయటపడడం జరిగింది. అయితే దీంట్లో జోగి రమేష్ కు పూర్తిగా ఎక్కువ ప్రధాన పాత్ర ఉంది అనేటువంటి నేపథ్యంలోనే పోలీసులు చేసినటువంటి విచారణలో బయటపడినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే విచారణ చేసినటువంటి జనార్దన్ రావు కావచ్చు, అలాగే మిగిలిన వ్యక్తులు కావచ్చు, కస్టడీకి తీసుకుని విచారణ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే జోగి రమేష్ కూడా ఇందులో పాత్ర ఉంది అనేటటువంటి ఆలోచనతోనే పాత్ర ఉందనేటువంటి గుర్తించే ఈ రోజు అరెస్టుకు ఎవరైతే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లారని చెప్పుకోవచ్చు. విజయ్,
సుబ్బారెడ్డి గతంలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం, అక్కడ గొడవ చేయడం, ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో టీడీపీని అనేక రకాలుగా విమర్శలు చేయడం, ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని టార్గెట్ చేసింది. ఇదంతా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్ని ఇబ్బంది పెడుతుందని వైసీపీ శ్రేణులు అంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ వైసీపీ శ్రేణులు కూడా జోగి రమేష్ అరెస్ట్ అయిన తర్వాత అక్కడ వైసీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విజయ్, ప్రస్తుతానికైతే గతంలో అంటే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలు కూడా అప్పట్లోనే జోగి రమేష్ కు పాత్ర కూడా ఉంది అనేటువంటిది గతంలో అయితే ఏదైతే అప్పుడు అటు మీడియా కావచ్చు లేదా పత్రికల్లో కావచ్చు ఈ జోగి రమేష్ పాత్ర గురించి కూడా కథనాలు కూడా రావడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు గతంలో జోగి రమేష్ చేసినటువంటి గొడవలు కావచ్చు, అలాగే జోగి రమేష్ టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడడం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ రోజు జోగి రమేష్ ను టార్గెట్ చేసి ఈ నకిలీ మద్యం కేసులో ఇరికిచ్చారనేటువంటిది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో జోగి రమేష్ పాత్ర ఉందా, పూర్తి స్థాయిలో జోగి రమేష్ పాత్ర ఉందా, లేకపోతే జనార్దన్ రావు ఇద్దరు కలిసి ఈ నకిలీ మద్యం కేసులో ఏదైతే కలిసి చేశారా, ఎంతవరకు పాత్ర ఉందా అనేటువంటిది కూడా ప్రస్తుతం విచారణ చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి విచారణ అధికారులు ఏవైతే వాళ్ళు తెలిసేటువంటి పరిస్థితి ఏదైతే తన పాత్ర లేదు, ఆ సిబిఐ అయితే పూర్తిగా తనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నేపథ్యంలోనే ఎవరైతే జోగి రమేష్ హైకోర్టులో రిట్ వేసినడం జరిగింది. జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో ఉండేటటువంటి ఇచ్చేటువంటి వాంగ్మూలం కావచ్చు, రికార్డ్ చేసినటువంటి ఆ వీడియో కావచ్చు, ఏదైతే దానికి సంబంధించినటువంటి వివరాల మేరకే ఈ రోజు వీళ్ళు ఎవరైతే పోలీసులు ఇంటి దగ్గరకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ జోగి రమేష్ ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్లారనేటువంటిది వైసీపీ క్యాడర్ కు వైసీపీ నాయకులు తెలిసినటువంటి నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటి దగ్గరికి వైసీపీ కార్యకర్తలు నాయకున్నారని చేరుకుంటున్నారనేటువంటిది కూడా మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే అక్కడ ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎలాంటి ఇష్యూ లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా పోలీసు ఫోర్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది విజయ్. సుబ్బారెడ్డి, ఇప్పుడు జోగి రమేష్ను ఎక్కడికి తరలించారు? సిట్ కార్యాలయం తరలించారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారా? దీనికి సంబంధించి సమాచారం ఏంటి? ప్రస్తుతానికైతే పోలీసులు తీసుకెళ్లారనేటువంటిది మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే ఎక్కడికి తీసుకెళ్లారో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా, లేకపోతే అమరావతికి తరలించారా, లేకపోతే అక్కడే వేరే పోలీస్ స్టేషన్ లో జోగి రమేష్ ను తీసుకెళ్లి ఈ రోజు కోర్టుకు హాజరు పెడతారా అనేటువంటిది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనేటువంటిది కొనసాగుతోంది. జోగి రమేష్ ను అరెస్ట్ చేసినటువంటి విషయం అనేటువంటిది ఉన్నత స్థాయి అధికారుల మేరకే అరెస్ట్ చేసినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోగి రమేష్ పాత్ర ఉంది అనేటువంటిది జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే రేపు కోర్టు కూడా, అంటే జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈ విధంగా ఉంది, ఎవరైతే జోగి రమేష్ ఇందులో పాత్ర ఉంది అనేటువంటిది హైకోర్టులో కూడా అందుకు సంబంధించినటువంటి న్యాయస్థానం అడిగినటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించిన రికార్డు కూడా హైకోర్టుకు సబ్మిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే మరి జోగి రమేష్ ను సంబంధిత పరిసరాల్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారా, లేకపోతే రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి, రాష్ట్ర పోలీస్ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అమరావతికి తీసుకెళ్తారా, లేదా కోర్టుకు ఇతన్ని సరెండర్ కోర్టులో ప్రవేశపెడతారా జడ్జి ముందు అనేటువంటిది ఇంకా పూర్తిగా ఆ సమాచారం అయితే రానటువంటి పరిస్థితి ఉంది విజయ్. సుబ్బారెడ్డి, ముఖ్యంగా జోగి రమేష్ మన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ఇది కుటుంబ ప్రభుత్వం కక్ష సాధింపుగా చర్య చేస్తుంది. ముఖ్యంగా A1 జనార్దన్ రావు విడుదల చేస్తున్న వీడియో మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన కస్టడీలో ఉండగా, రిమాండ్లో ఉండగా ఆయన వీడియో ఎలా బయటకు వచ్చింది, ఇదంతా కూడా కక్ష సాధింపే. నేను ఎక్కడికైనా వస్తాను, తిరుమల వస్తాను, లేకపోతే చంద్రబాబు ఇంటికి వస్తాను, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, దమ్ముంటే మీరు రండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి? ముఖ్యంగా కీలక నేతలు ఎవరైనా స్పందించారు ఇప్పటి వరకు? విజయ్, నేను అంటే గత 2 రోజుల కిందట పూర్తిగా అంటే టీడీపీకి సంబంధించినటువంటి నారా లోకేష్ ను టార్గెట్ చేసుకొని ప్రెస్ మీట్ లో కూడా ఈ జోగి రమేష్ మాట్లాడడం జరిగింది. అంటే నన్ను టార్గెట్ చేసే గతంలో ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడితే, నన్ను టార్గెట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి
పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వము ప్రధానంగా లోకేష్ గురించి కూడా ప్రెస్ మీట్ లో కొన్ని ఏదైతే జోగి రమేష్ చేసినటువంటి కామెంట్లను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అందుకే నన్ను జోగి రమేష్ ను టార్గెట్ చేశారనేటువంటిది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని అప్పట్లోనే కొన్ని కేసులు కూడా ఈ జోగి రమేష్ మీద నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే జనార్దన్ రావు ఇచ్చినటువంటి వీడియో కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితిలోనే అలాగే కస్టడీలో ఉన్నటువంటి జనార్దన్ రావు తర్వాత వచ్చినటువంటి వీడియో అప్పట్లో అటు సోషల్ మీడియాలో కూడా ఒక సంచలనం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కస్టడీలో ఉన్నటువంటి జనార్దన్ రావు ఈ వీడియోను ఏ విధంగా రిలీజ్ చేశాడో, అంటే కస్టడీకి రాకముందు రిలీజ్ చేశాడా, లేకపోతే అధికారులే జోగి రమేష్ ను టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి వీడియో కాబట్టి రిలీజ్ చేశారా, లేదంటే కస్టడీలో ఉన్నప్పుడు వీడియో జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ప్రధానంగా పాత్ర ఉన్నటువంటి జనార్దన్ రావు ఏ విధంగా పంపిస్తాడనేటువంటిది కూడా వైసీపీ నాయకులు అప్పట్లో కింది స్థాయి నుంచి అలాగే రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది వాంటెడ్ గా జోగి రమేష్ ను టార్గెట్ చేసి వాంటెడ్ గానే జనార్దన్ రావుతో ఈ వీడియో చేయించి రిలీజ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానిపైన కూడా విచారణ చేయాలనేటువంటి దాని మీదనే ప్రస్తుతానికి జోగి రమేష్ సిబిఐను కూడా ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో వాస్తవాలు అనేటువంటివి ప్రస్తుత ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలోనే సిబిఐ అయితే పూర్తిగా నాకు న్యాయం జరుగుతుంది, జనార్దన్ రావు ఇచ్చినటువంటిది కూడా ఫేక్ వీడియో, అలాగే కస్టడీలో ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి దాంట్లో కూడా టీడీపీ నాయకులు జనార్దన్ రావుతో నా పైన టార్గెట్ చేస్తూ ఈ వాయిస్ చెప్పించారనేటువంటి దాని అన్ని కూడా పూర్తి నాకు విచారణ జరుగుతుంది అనేటువంటి నేపథ్యంలోనే మన ఈ మాజీ మంత్రి జోగి రమేష్ సిబిఐ కావాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే మరి ఈ పిటిషన్ సంబంధించి విచారణలో సిబిఐ అప్పగిస్తుందా, లేకపోతే ఇతను ఇచ్చినటువంటి జోగి రమేష్ ఇచ్చినటువంటి కేసు కొట్టేస్తుంది అనేటువంటిది నెక్స్ట్ జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం గెస్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.